ఎలా ఉంది మాత? ఫెవికాల్ తాగింది మేము కాదు మాత, మీరు. ఏంటి ఏమైంది? ఊరుకోండి మాత, పొద్దున్నే మిమిక్రీలేంటి? నా మూగుతనం నీకు మిమిక్రీ లాగా ఉంది. గుడ్లదానా. ఏమైందమ్మా? మాత ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఈ రోజు మాత మౌన వ్రతం, ప్రాణం పోయినా మాట్లాడదు. ఓ మౌనవ్రతమా, అందుకేనా బెబ్బే 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 అంటున్నారు? అయ్యో, ఈరోజు ముహూర్తాలు పెడదామన్నారు, ఏమంటున్నారు? ఈ వారం లోపు పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. అలా జరగకపోతే మీ అమ్మ మరణిస్తారు అంటున్నారు. అదిగో చూసారా, పెళ్లి జరగకపోతే తల బాదుకొని మాత చచ్చిపోతారంట. మీ అమ్మ ఒప్పుకోపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో అంటున్నారు. అయ్యో, ఏం వాడుకుంటున్నారే? అంత అవసరం లేదు మాత, మా అమ్మ ఈ పెళ్లి ఒప్పుకుంటుంది. మీరు చెప్పినట్టే ఈ వారంలో మా పెళ్లి జరుగుతుంది. విన్నారుగా మాత, వాళ్ళమ్మ క్షేమంగా ఉండడానికైనా నన్ను చేసుకుంటా అంటున్నాడు. ఇక మీరు హాయిగా హిమాలయాలకి వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని నాశనం చేస్తా, ఈ పెళ్లి ఆపేస్తా, అప్పుడు గాని ఇక్కడి నుంచి వెళ్ళను. తొడగొట్టి చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు జరగదు జరగదు. ఏంటే అంటుంది? మా నోటితో మేము చెప్పలేము. అమ్మో, చూడబోతే ఏదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నారే. పర్వాలేదు, చెప్పండి. మాత, ఆ మాత జీవ సమాధిలోకి వెళ్ళిపోతా అంటున్నారు. జీవ సమాధి? జీవ సమాధి అంటే బతికుండగానే సమాధైపోవడం. ఏంటి అంటున్నారు? సమయం దగ్గర పడింది, తొందరగా సమాధి చెయ్యండి, లేదంటే మీ ఇల్లు నాశనం అయిపోతుంది అంటున్నారు. అలాగా, అయితే వెంటనే ఏర్పాట్లు చేస్తా. జై అనుష్కేశ్వరి మాతాకి. రండి మాత, రండి మాత, రండి, రండి. అమ్మో, నన్ను జీవ సమాధి చేస్తారా? నేను బ్రతికే ఉండాలి.
అయ్యో వీళ్ళని ఇరికించాలని వచ్చి నేను ఇరుక్కుపోయానే. ఎలాగైనా తప్పించుకోవాలి, లేదంటే పసి వయసులోనే ప్రాణాలు వెళ్ళిపోతుంది. మాత మీరు కోరినట్టే జీవ సమాధికి ఏర్పాట్లు చేశాం. మీరు అంటే తోసిస్తాం, అదే పూర్తి చేస్తాం. అసలు మీరు జీవ సమాధి ఎందుకు అవ్వాలనుకుంటున్నారు మాత? కొంచెం మహదార, చెవి కల్పాలు వాళ్ళకి మంటే నాకు ఇచ్చావా? మాత ఏమైందమ్మా? మా అమ్మని ఎందుకు కొడుతున్నారు? సమాధి చేయమంటే సోది పెడుతున్నారని మాతకి కోపం వచ్చింది, అందుకే కొట్టింది. అలాగా అయితే గొయ్యిలో కూర్చోబెట్టండి. వసై ముష్లి, నువ్వే అనసూయవని ఒప్పుకో. ఇదంతా నాటకమని బయట పెట్టినవో తప్పిస్తా, లేదంటే ఇదే గొయ్యిలో పూర్తి చేస్తాం. నిజం చెప్తే వీళ్ళు పొడుస్తారు, అబద్ధం చెప్తే మీరు పొడుస్తారు. ఎటు చూసినా చావే. నా కర్మ కర్మ. లేట్ చేస్తే మాత కోపం వచ్చేస్తుంది, తోసేయండి. నేను మాతని కాదు, గురువుని కాదు, అనసూయని. నేను మీ పెళ్ళాపడానికి మీ అమ్మ రమ్మంటే ఇలా వేషం వేసుకుని వచ్చాను. మళ్ళీ ఇలాంటి వెధవ పని చెయ్యను. నన్ను వదిలేయండి బాబా. విన్నావుగా, మీ అమ్మ అనసూయతో చేతులు కలిపి ఎలా మన పెళ్లి ఆపాలని చూసిందో. ఇప్పటికైనా అర్థం చేసుకో, ఆవిడికి మన పెళ్లి ఇష్టం లేదని. చాలే, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? గీతని శ్వేతని మా ఇంటికి తీసుకురావద్దని సంతోష్ చెప్పినా తీసుకొచ్చావు కదా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా సంతోష్, ఈ శిష్యురాలు ఎవరో కాదు, గీత, శ్వేత. ఇదిగో ఈ ముసలోడు వీళ్ళ మావ. ఇంకా వేషాలు ఎందుకే, తీసి అసలు రూపాలు చూపించండి. అవును బావా, మేము శ్వేత గీతలమే. సారీ బావా. వద్దు, మీరు ఇంకేం చెప్పద్దు. నా మాట అంటే కాంచనకి ఎంత గౌరవం ఉందో మీరు ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నాకు అర్థమైంది. అది కాదు సంతోష్. Shut up. నీకు మాట్లాడే అర్హత లేదు. ఈ ఒక్క పని చాలు నువ్వేంటో అర్థం చేసుకోవడానికి. నీ మొహం నాకు చూపించుకో. గెట్ లాస్ట్. సంతోష్, పొమ్మన్నాడుగా, పో, వెళ్ళు. అమ్మయ్యా, ఈ పెళ్ళి ఆగిపోయిందంతే చాలు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఏం చేస్తాం, ఆకలి వేసినప్పుడు తప్పదు కదా. ఏం తప్పదు? తొక్కు తీసుకొని తినడం. ఛల్! బావ తిట్టిందని మేం బాధపడుతుంటే నీ తిండి కూడా వింది మామా. సారీయే, మీరు బాధపడుతుంది దాని గురించి అనుకోలేదు. మరి దేని గురించి అనుకున్నారు? అట్టిపండు మీకు పెట్టుకుంటే తింటున్నందుకు అనుకున్నా. ప్లీజ్ అన్నయ్య, కాస్త సీరియస్ గా ఆలోచించు. ఆలోచించడానికి ఏముందక్క? బావ గంతగనం తిట్టిందంటే బాగా ఫీల్ అయి ఉంటాడు. ఇప్పట్లో మీ పెళ్లి జరిగే అవకాశం కనిపించట్లేదక్క. గదే జరిగితే గానసూయ దీని ఆస్తి మొత్తం లాగేసుకుంటదక్క. దీన్ని రోడ్డు మీదకి నడుతుందక్క. నెడితే ఊడుకుంటామా?
ఏం చేస్తావు మామా? అలా నెట్టడం తప్పు అని చెప్తానమ్మా. మీరు చెప్పింది ఎలా ఉందో తెలుసా అండి? ఎలా ఉంది? చేతులు కాలేక నిప్పుతో తప్పు అలా కాల్చొచ్చా అని చెప్పినట్టుంది. బాగా చెప్పావు. అయినా మీకు సహాయం చేయబోయి నేను ఇరుక్కుపోయాను. సంతోషిక జీవితంలో నా మొహం చూడు. సిస్టర్, సంతోష్ నీ ముఖం చూసేలాగా నేను చేస్తా. ఏం చేస్తావు మామా? కంచి ఫోటో తీసి వాట్సాప్ లో పంపిస్తా. అప్పుడు సంతోష్ సచ్చినట్టు చూస్తాడు. చచ్చినట్టు చూడడం కాదు, వచ్చి మిమ్మల్ని చచ్చేదా కొడతాడు. అమ్మో, అది నిజమే. మరి సమస్యకు పరిష్కారం ఏంటి? ఏముంది, సంతోష్ని మర్చిపోవడమే. ఏందక్క నువ్వు మాట్లాడేది? ఏదో మా పెళ్ళవుతుంది, నా లైఫ్ సెట్ అవుతుంది, నాకంటూ ఒక భర్త, కుటుంబం వస్తుందని ఎంతో ఆశపడ్డాను. హ, కానీ నేను సంతోష్తో ఉండడం ఆ దేవుడికి ఇష్టం ఉన్నట్టు లేదు. అందుకే ఇలా చేశాడు. బాధపడకక్క. బాధపడ్డం తప్ప ఇక నాకేం మిగిలింది? మా వల్లే నీకు ఈ బాధ వచ్చింది కాబట్టి మేమే నీ బాధను పోగొడతామక్క. అవ్వక్క, మేమెళ్ళి నీ పెళ్ళికి గరుద్రమ్మ నొప్పిస్తామక్క. మిమ్మల్ని చూస్తేనే గుప్పెట్లో పెట్టి గోళీలాట ఆడుకుంటుంది. మీరు అడిగారని పెళ్లి కొప్పుకుంటుందా? అడగాల్సిన విధంలో అడిగితే గదేంది మామ, దాని అమ్మమ్మైనా ఒప్పుకుంటది. అయితే ఇప్పుడు మీరు రుద్రమ్మ దగ్గరికి వెళ్తారా, వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తారా? మీ తాత ముత్తాత దగ్గరికి వెళ్తాం. పదవి గీత. బాధపడకమ్మా, చిచ్చర పిడుగులు లైన్లు దిగారుగా, ఏదో ఒకటి చేస్తారు. ఎస్ ఎస్ ఎస్. ఆ అనసూయ విషయం బయటపడితే పడింది గాని ఆ కంచుపెడి విరగడైపోయింది. సంతోషిక జీవితంలో దాని మొహం చూడడు. ఏయ్ ఆగండి, ఎవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చింది? ముందు బయటకు వెళ్ళండి. నేను చెప్పలేదానే మనల్ని చూడగానే ఆంటీ గిట్లనే ఒర్లుతుందని? అవన్నీ పట్టించుకోకూడదు, చక్కగా పోవాలి, బావతో మాట్లాడాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి. అవు ఏంటే అవ్వవు? మీరు సెటిల్ చేసుకోమని అనగానే నా కొడుకు వచ్చి మర్యాద చేస్తాడనుకుంటున్నారా? మెడ పట్టుకుని బయటికి గంటేస్తాడు. చల్ని తల్లి, పైసలు ఇస్తామంటే మా గీత లెక్క పాద పూజ చేసి లోపలికి తీసుకుపోతాడు. అబ్బా, పాద పూజ గురించి భలే గుర్తు చేసావే. ఆంటీ పాదాలను చూస్తుంటే రుద్దాలనిపిస్తుంది. సస్తదే, ఇడిచిపెట్టి. ఇగో ఆంటీ, మేం నీతోని గొడవనికి రాలే, సెటిల్మెంట్ కోసం వచ్చినాం. అందుకు నువ్వు వచ్చినా సరే, నీ కొడుకును పంపించినా సరే. వాడు రాడు. ఏం చెప్పాలనుకున్నా నాతోటే చెప్పండి. సరే ఏను, మా కంచక్కని ఎందుకు వద్దనుకుంటున్నావు? పైసలు లేవనే కదా. దాని ఫేస్ కూడా నాకు నచ్చలేదు. పెళ్లి చేసుకునేది బావా నువ్వా? బావే. మరి నీకు నచ్చేదేందే నీ మోహం. ఈ పెళ్లి జరగాలంటే నీకేం కావాలో చెప్పు. అబ్బచ్చా, ఏం అడిగినా ఇస్తారా? ఇస్తాం, అడుకో. అయితే నా ₹1,00,00,000 కట్నం కావాలి. ఇస్తారా? ఏంటి మాటలు రావట్లేదు? కోటి అనగానే ఒంట్లో వణుకు మొదలయ్యిందా? గుండెల్లో దడనిపిస్తోందా? నువ్వు అడిగింది గెట్లున్నదో తెలుసా? ఎలా ఉంది? దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే పెరిగిన గడ్డం గీక్కోనికి పదులైన బ్లేడ్ ఇవ్వమని అడిగిండంట. గట్లున్నది నువ్వు అన్నది. నువ్వేదో 10 కోట్లు అడుగుతావనుకుంటే చీప్ గా 1 కోటి అడిగావేంటి? ఏంటి 10 కోట్ల? ఏ సరిపోలేదా? అయితే 20 కోట్లు తీసుకో. 20?
షాకింగ్ రియాక్షన్స్ చూడలేకపోతున్నాం. ఫైనల్ గా 10 కోట్లు. ఓకేనా? 10 కోట్ల ఇంకా లేట్ ఏంటి? పడిపో. కోట్ల పేరు వింటేనే పడిపోయారు. ఇక చూస్తే ఏమైపోతారు? చాలే. 10 కోట్లంటే ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? నీకు తెలుసా? అంటే అది అర్థమైంది లేండి. మీరు మా బ్యాచేనని. మీరు అడిగిన కట్నం ఇవ్వడానికి మేం రెడీనండి. కంచక్కని బావకిచ్చి పెళ్లి చేయడానికి మీరు రెడీనా? పెళ్ళయ్యాకిస్తారని గ్యారెంటీ ఏంటి? ఇచ్చినాక నువ్వు చేస్తావని గ్యారెంటీ ఏంటి? సరే, ప్రామిసరీ నోటు మీద అగ్రిమెంట్ రాసుకుని సంతకాలు పెట్టుకుందాం. అయితే ఓకే. సంతకం పెట్టు. నువ్వు సాక్షి సంతకం పెట్టు శ్వేత. ఇది మీ దగ్గర ఉంచుకోండి, ఇది నా దగ్గర ఉంటుంది. రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కంచుకి సంతోష్కి పెళ్ళైన మరుక్షణం గీతకొచ్చే ఆస్తిలో 10 కోట్లు నాకివ్వాలి. లేకపోతే జరిగిన పెళ్లి రద్దవుతుంది. ఇందుకు సాక్షి శ్వేత. గుర్తుందిగా? బాగా గుర్తుంది. ఒకసారి బావతో మాట్లాడు. సరే, మీరలా చాటును దాక్కోండి. సంతోష్, నానా సంతోష్. సంతోష్, ఏంటమ్మా? నానా, జరిగిందేదో జరిగిపోయింది. కంచు కూడా కావాలని చేసుండదు కదా. ఏదో పిల్లల మీద ప్రేమ కొద్దీ చేసుంటుంది. ఆ మాత్రం దానికే అంత సీరియస్ అయితే ఎలా? ఎంత కాదనుకున్నా తను నీకు కాబోయే భార్య. అమ్మా, ప్రస్తుతానికి నా మూడేం బాగాలేదు. దయచేసి ఆ కాంచనని గుర్తు చేయకు. తను తప్పు చేయలేదని చెప్తున్నాను కదా. చూడు, నువ్వు కాంచనని పెళ్లి చేసుకోవాలి, అంతే. తనే నా ఇంటి కోడలు. కాదంటే నేను నీతో మాట్లాడను. అంత మాట ఎందుకులేమ్మా. ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచించేంత మూడ్ లేదు. చేసుకోవాలనుకున్నప్పుడు చెప్తాను. అప్పుడు నువ్వే కాంచనతో మాట్లాడు. అప్పటి వరకు పెళ్లి విషయం ఎత్తతో. గదేంది బావ గట్ల వెళ్ళిపోయిండు? పాపం, బాధపడకండి. వాడి మనసు మార్చి పెళ్లి కొప్పించే బాధ్యత నాది. సరేనా? థ్యాంక్స్ అండి. సరే వస్తాం. పదమే. అయ్యో, 10 కోట్ల. సంతోష్, తొందరగా పెళ్లి చేసుకోరా. 10 కోట్లు. అయ్యో సంతోష్, ఒప్పుకోనానా? ఏంటి మీరనేది? రుద్రమ్మ మా పెళ్లికి ఒప్పుకుందా? అవునక్క. అంత తేలిగ్గా ఒప్పుకుందే? ఎట్లనో ఒప్పించడం లేక దాని గురించి ఎందుకు? లేదు, నాకు తెలియాలి. ఎలా ఒప్పించారు? డబ్బులు ఇస్తామని. వద్దు, అక్కకు చెప్పొద్దే. అది ఆల్రెడీ సగం చెప్పింది. మీతో సగం దాచి ప్రయోజనం ఏంటి? పర్వాలేదు, చెప్పండి. అక్కకి కట్నం డబ్బులు ఇస్తామని చెప్పాం. కట్నం డబ్బులా? ఎంత? 10 కోట్లక్క. 10 కోట్ల? అవునక్క.
నీకు బావకి పెళ్ళైతే అంతకన్నా ఏం కావాలక్క? అంటే నీకొచ్చే డబ్బులు నాకు వాటా ఇస్తావా? చెల్లిలా భావించే శ్వేతకి వాటా ఇద్దామనుకున్నాను. అక్కలా భావించే నీకివ్వకుండా ఎలా ఉంటానక్క?